ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కారకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ అండ్ కాజెస్ క్యాన్సర్. అమ్మలేని లోకాన ఊపిరున్న శిలనైనా అమ్మ తీపి లాలనకై అలమటించిపోతున్నా. ఈ చిత్రంలో నిజ జీవితంలోని పాత్రలు పలికిన సంభాషణలను యథాతథంగా డబ్బింగ్ చేయబడింది. సూసైడ్, సెల్ఫ్ కిల్లింగ్, ఆత్మహత్య పేరు ఏదైతేనే మొత్తానికి చావు. చాలామంది తమ కష్టాల్లో ఆశ్రయించే పదం. తమ సమస్యలకు పరిష్కారం వెతకడం మానేసి ఆత్మహత్యనే ఆశ్రయిస్తారు. దీని ప్రభావం యువత మీద కొంచెం ఎక్కువగానే ఉంటుంది. స్టాటిస్టిక్స్ రిపోర్ట్ ప్రకారం మన భారతదేశంలో 2014లో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వాళ్ళలో చాలామంది యువతే. ఆత్మహత్య చేసుకోవడానికి పెద్ద కారణాలేమీ అవసరం లేదు వీళ్ళకి. మార్కులు తక్కువ వచ్చాయనో, నాన్న బైక్ కొనివ్వలేదనో, అమ్మ తిట్టిందనో, అప్పులున్నాయనో, లేక లవ్ ఫెయిల్ అయిందనో. ఇవన్నీ చిన్న చిన్న కష్టాలు కాకపోవచ్చు, కానీ ఆత్మహత్య చేసుకున్నంత పెద్ద కష్టాలు కూడా కావు. అసలు కష్టం అంటే ఏమిటి, ఎలా ఉంటుంది చూద్దాం. రూపేష్, రే రూపేష్, గౌతమ్, సారీరా. నీకు చెప్పకుండా నా జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాను. విసిగిపోయాను, నా జీవితంతో విసిగిపోయాను. చిన్నప్పటి నుండి పడ్డ కష్టాలతో అలసిపోయాను రా. ఇంకా చాలరా, నా వల్ల కాదు. అందుకే వదిలి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. నా కష్టాల నుండి, నా జీవితం నుండి, ఈ లోకం నుంచి. ఇన్నాళ్ళు మన ఫ్రెండ్స్తో తిరిగి కలిసి ఎంజాయ్ చేసిన క్షణాలను మీకు జ్ఞాపకాలుగా వదిలి వెళ్ళిపోతున్నాను. నా బాడీ రైల్వే ట్రాక్ మీద దొరుకుతుంది, గుర్తుపట్టండి. నన్ను క్షమించమని మా అమ్మకు చెప్పు. అమ్మ ముఖం చూడలేక, నా ముఖం అమ్మకు చూపించలేక అమ్మకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. తమ్ముడు జాగ్రత్త. మళ్ళీ జన్మంటూ ఉంటే కష్టాలు లేని జీవితాన్ని ఇవ్వమని దేవుణ్ణి కోరుకుంటూ, నీ రూపేష్. డాడ్, ఐమ్ కమింగ్ టు యూ. ఈ కష్టాల ఊబిలో బతకలేక తప్పించుకొని వచ్చేస్తున్నాను డాడ్. మీ దగ్గరికి వచ్చేస్తున్నాను. ఐ లవ్ యూ డాడ్. రూపేష్, రే రూపేష్. ఇక్కడ పిచ్చా ఏంటి, ఏంట్రా ఇది? నన్ను ఎందుకురా కాపాడు? నన్ను వదిలే, నేను పోతాను. ఎక్కడికి పోతావు? చస్తానంట, నేనే చంపుతా. చంపేరా, నాకు అదే కావాలి, చంపే. చావాల్సిన కష్టం నీకే వచ్చిందిరా, లే పైకిలే. నీకేం తెలుసు నా కష్టాలు? సరే, నీ కష్టం అంటే చెప్పురా, వెంటనే చెప్పు. నీ కష్టం చెప్పు. ఏముందిరా చెప్పడానికి? చెప్పు చెప్పు అన్నావు కదా, ఏం చెప్పమంటావురా? చిన్నప్పటి నుంచి ఒక్కటి నా జీవితంలో కోరుకుని దొరకలేదురా. ప్రతిసారి నాకే ఇలా. ఏముందిరా నా జీవితంలో అసలు? ఇంట్లో అయినా బయట అయినా పరిస్థితి ఎందుకైనా దారుణంగా ఎవరికైనా ఉంటుందా?
ఎక్కడ చూసినా ప్రాబ్లమ్స్, అడుగున ప్రాబ్లమ్స్, ఇంట్లో చూసినా బయట చూసినా ఎక్కడ చూసినా నాకు ప్రాబ్లమ్స్. నువ్వు ప్రాబ్లమ్స్ బతుకుతున్నా నేను ఇంకెందుకు బతకాలి? చివరికి ఆ అమ్మాయి కూడా నన్ను వదిలి వెళ్ళిపోయిందిరా. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను రా తనని. తనే జీవితం అనుకున్నాను, తనతో జీవితం అనుకున్నాను. వదిలేసి వెళ్ళిపోయింది. చూపించని చెప్పి వెళ్ళిపోయింది. అయితే దానికోసం చావాలా? మరేం చేయమంటావురా? చంపు. అమ్మాయిని కాదురా, ఆ అమ్మాయి మీద నీకున్న ప్రేమని, ఆ ప్రేమని చంపు. ఎరా చిన్నప్పటి నుంచి ఏం చంపుకోలేదురా మనం? నీకు రాయల్ ఎన్ఫీల్డ్ బండి మీద తిరగాలనిపిస్తుంది, కానీ ఆ కోరికను చెప్పుకొని ప్యాషన్ వేసుకొని కొన్ని తిరగట్లే. ఏపీలో బెస్ట్ కాలేజ్ చదవాలనిపిస్తుంది, కానీ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేక మీ అమ్మగారు నార్మల్ కాలేజ్ జాయిన్ చేస్తే అక్కడ నువ్వు అక్కడ కోరికను చంపుకొని అడ్జస్ట్ అవ్వట్లేదా? అమ్మ కోసం నీ కోరికను చెప్పుకున్న ఆఫ్టర్ అమ్మాయి ప్రేమను మర్చిపోలేవా? చెప్పు, నాకు చెప్పు. అది మానేసి చస్తాడు. తనను మర్చిపోయి నేను బతకలేను రా. అది చాలా కష్టం, నా వల్ల కాదు. అంతకన్నా చావడమే మేలు. ఏంటి కష్టమా? అందుకు చేస్తావా? రే రూపేష్, కష్టం వచ్చిన ప్రతిసారి మనిషి చావాలనుకుంటే ఒక మనిషి రోజుకు 100 సార్లు చావాలి, ఈ సగటు నిమిషానికి 1,00,000 మంది చావాలి, లేకపోతే ప్రపంచం మొత్తం 3 రోజులు అంతం అయిపోవాలి. ప్రతి చిన్న కష్టానికి చనిపోవాలనుకుంటే నీలాంటి వాళ్ళ వల్లే ఇది భారతదేశంలో రైతుల ఆత్మహత్యలు విలువ లేకుండా పోయిందిరా. కేవలం నీలాంటి వాళ్ళ వల్లే ఇది ఆత్మహత్యలు ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో, మన దేశం 2వ స్థానంలో ఉంది. ఈ బతుకు మనకు భగవంతుడు ఇచ్చాడురా. ఆయనంతటా ఆయన తీసుకునేంత వరకు మనం ఇవ్వకూడదు. చాలా తప్పది. అయినా కష్టం అంటే ఏంట్రా? కష్టం అంటే నీకు తెలుసా? నీకు తెలుసా? కాదు, ఈరోజు నువ్వు కష్టం అంటే నేను చెప్పాలి, నేను వినాలి. చెప్పు, ఈరోజు కష్టం అంటే ఏంటో నువ్వు చెప్పాలి, నేను వినాలి. చెప్పు. చెప్పలేవా? నువ్వు చెప్పలేవా? నేను చెప్తాను, ఇంకా చూపిస్తాను రా ద్వారా. ఆ కష్టం సైతం అయ్యో బాబా వీళ్ళు ఎంత కష్టపడుతున్నావు అనుకోండి, ఇలా కష్టపడి బతుకుతున్న కష్టజీవులు కష్టాలు అంత కష్టపడి చూపిస్తాను రాతో. రూపేష్, ఆ దేవుడు మనం పుట్టగానే మనకి 2 గిఫ్ట్లు ఇస్తాడురా. 1 అమ్మ, 2 నాన్న. తన ప్రాణం పోసుకుంటుంది అమ్మ, తన ప్రాణంగా చూసుకుంటారు నాన్న. మరి చిన్నతనంలోనే అలాంటి తల్లిదండ్రుల ప్రేమకు దూరమై అనాథలుగా మారితే ఆ జీవితం ఎంత నరకంగా ఉంటుందో నువ్వు ఊహించగలవా? అయినా సరే వాళ్ళు ఎంతో ఆత్మవిశ్వాసంతో జీవితంలో ఏదో సాధించగలమనే నమ్మకంతో ఉంటారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, చూపిస్తాను రా. నా పేరు రమేష్. మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. నాకు 5 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మా అమ్మ గుండె జబ్బుతో మంచం పట్టింది. బంధువులు ఎవరూ పట్టించుకోలేదు. వేరే దారి లేక మా అమ్మ నన్ను, మా అక్కను ఈ అనాథాశ్రమంలో చేర్పించింది. వ్యాధి ముదరడంతో సంవత్సరం తర్వాత మా అమ్మ కూడా ఇక్కడే చేరింది. కొద్ది రోజుల తర్వాత మా అమ్మ ఈ ఆశ్రమంలోనే చనిపోయింది. ఇక్కడే అంత్యక్రియలు చేశాము. ఇప్పుడు నేను ఇంటర్ చదువుతున్నాను. మా అక్క నర్సింగ్ చేస్తుంది. నేను మా అక్క ఎప్పటికైనా మంచి స్థాయికి చేరుకుంటామని ఆశతో సంతోషంగా జీవితాన్ని ఈ ఆశ్రమంలో గడుపుతున్నాం. నా పేరు కృష్ణ. వీళ్ళు నా తమ్ముడు, చెల్లి. నాకు 10 ఏళ్ల వయసులోనే మా నాన్నగారు చనిపోయారు. సంవత్సరం తర్వాత అమ్మ కూడా చనిపోయింది. తినడానికి తిండి కూడా లేని పరిస్థితి. సంవత్సరం పాటు మా ఊరి గుడిలో తలదాచుకున్నాం. నేను ఏదో ఒక పని చేసి తమ్ముడు, చెల్లిని చూసుకునే దుస్థితి. మా కష్టం చూసి ఆ గుడి కమిటీ వాళ్ళు మమ్మల్ని ఇక్కడ అమ్మ ఫౌండేషన్లో చేర్పించారు. ఇప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను. చెల్లి నర్సింగ్ పూర్తి చేసింది. తమ్ముడు 9th క్లాస్ చదువుతున్నాడు. ఈ చిన్నారి పేరు నాగరాజు. 3 ఏళ్ల వయసులోనే అతని తండ్రి చనిపోయాడు. తల్లి రైల్వే స్టేషన్లో బిచ్చమెత్తుకునేది. 4 ఏళ్ల వయసులో తన తల్లిని రౌడీలు బలవంతంగా ఎత్తుకు వెళ్ళిపోయారు. ఆకలితో రోడ్ల మీద తిరుగుతుంటే పోలీసులు చిన్నారిని అమ్మ ఫౌండేషన్లో చేర్పించారు.
ఇప్పుడు అతను 6వ తరగతి చదువుతున్నాడు. పోలీస్ అవ్వాలనేది అతని కోరిక. ఇలాంటి వాళ్ళు ఈ భూమి మీద వందల్లో వేలల్లో కాదురా, లక్షల్లో కోట్లలో ఉన్నారు. నీకు వచ్చిన చిన్న కష్టానికి నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే వీళ్ళకి వచ్చిన కష్టాలకు వీళ్ళు ఎన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలరా? ఇది వీళ్ళ పరిస్థితి. మరి భగవంతుడిచ్చిన వరాలుగా భావించాల్సిన తల్లిదండ్రులనే భారంగా భావించి తమ చివరి రోజుల్లో ఆసరాగా నెరవేర్చిన పిల్లల చేత వదిలేయబడి అనాథలుగా మారిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. పిల్లల్ని కన్ని పెంచి పోషించి ఉన్నత స్థితికి తీసుకువచ్చి చివరికి ఆ పిల్లల చేత గెంటేయబడి అనాథలుగా మారిన తల్లిదండ్రులు అదిగో చూడు. అమ్మ నాన్న లేని పిల్లలే అనాథలు కాదురా, పిల్లల చేత గెంటేయబడ్డ తల్లిదండ్రులు కూడా అనాథలే. జీవితాంతం పిల్లల కోసం కష్టపడి చివరి రోజుల్లో మనవడు మనవరాలతో సంతోషంగా గడపాల్సిన వీళ్ళు అదే పిల్లల వల్ల బతకలేక చావలేక ఇక్కడ జీవోత్సవాల్లో ఉంటున్నారు. ఇప్పుడు చెప్పరా, వాళ్ళ కష్టంతో పోల్చుకుంటే నీ కష్టం ఏమాత్రం రా? ఆత్మహత్య చేసుకోవాల్సినంత పెద్ద కష్టం అనేది ఇవన్నీ కాదురా. ఇవన్నీ వదిలే. మీ అమ్మగారు నీకోసం ఎంత కష్టపడుతున్నారో తెలుసా నీకు? మీ నాన్నగారు చనిపోయాక నిన్ను మీ తమ్ముడిని బాగా చదివించి పెంచి పోషించి పెద్ద చేయడానికి ఎంత కష్టపడుతున్నారో తెలుసా నీకు? తినడానికి తిండి, కట్టుకోవడానికి బ్రాండెడ్ బట్టలు, తినడానికి బండి, ఇవన్నీ నీకు ఇవ్వడానికి ఎంత కష్టపడుతున్నారో తెలుసా నీకు? ఆమె కష్టంతో పోల్చుకుంటే నీ కష్టం ఏమాత్రం రా? నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆప్యాయంగా చూసుకున్న మీ తమ్ముడికి గుర్తు రాలేదా? మీ అమ్మగారిని మీద పెంచుకున్న ప్రేమ గుర్తు రాలేదా నీకు? నిన్ను ప్రేమించి ఈరోజు పరైవాన్గా చూసి రేపు వేరే మనుషుల కోసం ఆలోచించే మనుషుల కోసం నువ్వు చావాలా? లేక ప్రాణం పోసిన తల్లిదండ్రుల కోసం, అనుబంధాలు పంచుకునే అన్నదమ్ముల కోసం, ఆప్యాయంగా చూసుకునే అక్క చెల్లెల కోసం, బంధాలు పంచుకునే బంధుత్వాల కోసం, ప్రాణంగా చూసుకునే స్నేహం కోసం నువ్వు బ్రతకాల? ఒకరి కోసం బతకడంలో గొప్పతనం ఉంది, అదే మరొకరి కోసం చావడంలో పిరికితనం ఉంది. నా ఫ్రెండ్ అంత పిరికిపడాల్సింది నేను అనుకోవట్లేదురా. సారీ రా గౌతమ్, ఇంకెప్పుడు అంత ఫూలిష్గా ఆలోచించను రా. లైఫ్ అంటే ఏంటో తెలుసుకున్నాను, నన్ను క్షమించరా. నిన్ను క్షమించాల్సింది నేను కాదురా, నువ్వే. నిన్ను నువ్వే క్షమించుకోవాలి. హలో సార్, చెప్పండి సార్. సార్ సార్ ఇచ్చేస్తాను సార్ మీకు. అంటే సార్ ఇప్పుడు కొంచెం ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉంది. మరి మీరు అనుకోనంటే సార్ ఇంకో 1 వీక్లో గ్యారంటీ సార్. 1 వీక్లో మీకు పక్కాగా నేను మీ ఇంట్లో పువ్వుల్లో తెచ్చి పెడతాను తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నీకేమైందిరా? ఇవి నా కష్టాలు రా. జస్ట్ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫ్రెండ్స్. మన లైఫే పర్మనెంట్ కాదు, అలాంటప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ పర్మనెంట్ అని ఎలా అనుకున్నారు? అందుకే సూసైడ్ ఈజ్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ టెంపరీ ప్రాబ్లమ్స్.